కన్యా రాశి మార్చి 2024. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది. ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. నూతన వస్త్ర వాహన లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు సూచనకు విలువ ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషం మనశ్శాంతి ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉంటాయి. అనవసరపు విషయాలలో ఇతరుల వివాదాల్లో తలదూర్చడం మంచిది కాదు. అధికారులతో లేదా యజమానులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. ఈ రాశి వారికి మొదటి వారం ఎలా ఉంటుందంటే, మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు అందిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కారణాలు నీటిలో విజయం సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలో ఆసక్తి పెరుగుతుంది. మొదటి వారంలోనే అన్ని రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో సీనియర్ల సహాయంతో ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ 2వ వారం నుంచి అదుపులోకి వస్తాయి. మరోవైపు మహిళా ఉద్యోగులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2వ వారంలో మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 2వ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీపై అధికారుల నుంచి సలహాలు సూచనలపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఇది మీ సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపిస్తుంది. అంతేకాదు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వ్యాపారంలో ఉన్న వారికి కొన్ని సవాళ్లు, పెరుగుదల తక్కువగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపారుల సహచారంతో భాగస్వామ్యం చేయడానికి ఈ వారం అంత మంచిది కాదు. ఒకవేళ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తే 3వ వారంలో పెడితే మంచిది. విద్యార్థులకు ఈ వారం మిశ్రంగా ఉంటుంది. కష్టపడి పని చేయడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. మీరు పని పూర్తి చేసినప్పటికీ గుర్తింపు రావడం వలన ఆశ్రమంలో కష్టాన్ని మర్చిపోగలుగుతారు. మీ వ్యాపార భాగస్వాముల సహాయ సహకారంతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే ఆ విషయంలో కొంత సామాన్యంగానే ఉంటుంది. కళాకారులు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి గడిపేవారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితం మిశ్రమంగా ఫలితాలనిస్తుంది. కుటుంబ విషయాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా పోవడం కానీ లేదా మనస్పర్ధలు రావడం కానీ జరగవచ్చు. కానీ వచ్చే నెల వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ నెల 3వ వారంలో ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం అలాగే ఆదాయం తగ్గడం వల్ల కొంత ఆందోళనకు గురవుతారు. అయితే సమయానికి బంధువులు మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందడం వలన ఈ సమస్య నుంచి బయటపడతారు. పెట్టుబడులు కానీ గృహ వాహనాదులు కానీ కొనుగోలు కానీ అంతా అనుకూలించదు. ఆరోగ్యం విషయంలో కొంత సామాన్యంగానే ఉంటుంది. కడుపు, ఊపిరితిత్తులు, వెన్నుముక సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు 3వ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యా విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే చదువు పట్ల శ్రద్ధ తగ్గడం అలాగే శ్రమకు తగిన ఫలితం రాకపోవడం జరగవచ్చు. అయితే ఉత్సాహాన్ని ఏకాగ్రతని తగ్గించుకోకుండా చదువుపై దృష్టి పెడితే సరైన ఫలితాన్ని పొందుతారు. పనిలో మంచి పురోగతి ఉంటుంది.
అయితే మీకు మీరుగా మిమ్మల్ని ప్రశ్నించుకోవడాన్ని మానుకోండి. సాధించిన ప్రతి విజయాన్ని అందరికీ వివరించుకుంటూ పోతే భవిష్యత్తు ప్రణాళిక వేసుకునే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం మీకు సుఖంగా ఉంటుంది. హామీలు, వాగ్దానాలు ఎవరికీ ఇవ్వకండి. కంటికి ఏదైనా చిన్న తేడా అనిపించినా తగ్గిపోతుందని భరోసాని మాని డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. వ్యాపారవేత్తలకు మంచి సమయం ఉంటుంది, ఎందుకంటే కొంత విస్తరణ లేదా సంస్థ మార్పిడి సూచించబడుతుంది. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడం వల్ల మంచి సమయం ఉంటుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. తొందరపడి ఎవరికి వాగ్దానం చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. 4వ వారంలో మీకు అంతా బాగుంటుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకూలమైన సమయం. విశేషమైన లాభాలున్నాయి. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్రతిభతో మెప్పు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. భూ గృహ లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే 4వ వారంలో సాధారణంగా ఉంటుంది. సరైన పోషకాహారం లభించేలా చూసుకోండి. నెల చివరి నాటికి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి మెరుగైన ఆర్థిక వృత్తి ఉంటుంది. వీరి కోసం ఈ నెలలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపార యజమానులు లాభాలు పొందుతారు, కానీ కొందరికి మాత్రం ఈ నెలలో ఆర్థిక రాబడులు స్వల్పంగా ఉంటాయి. పెట్టుబడులు, విస్తరణ లేదా భాగస్వామి సంబంధిత సమస్యల వల్ల పెరిగిన ఖర్చులు లేదా నష్టాలు తలెత్తుతాయి. భాగస్వాముల నుంచి అనుకోని మద్దతు, వారి వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. మొదటి వారంలోనే అన్ని రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో సీనియర్ల సహాయంతో ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ 2వ వారం నుంచి పరిస్థితులు అదుపులోకి వస్తాయి. మరోవైపు మహిళా ఉద్యోగులకు ఈ నెల కొంత కష్టంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2వ వారంలో మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. అధిక పనిభారం, తక్కువ విశ్రాంతితో 2వ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీపై అధికారుల నుంచి సలహాలు, సూచనలపై శ్రద్ధ వహించండి, ఎందుకంటే ఇది మీ సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపిస్తుంది. అంతేకాదు, ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వ్యాపారంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు, పెరుగుదల తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామి నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.